మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నార్సింగి తహసీల్దార్ కార్యాలయంలో లైసెన్స్డ్ సర్వేయర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ శుక్రవారం రామంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తనను అకారంగా ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్తో తాను సీఈఓ అని పరిచయం చేసుకుని తాను అక్రమాలకు పాల్పడుతున్నాననే ఆరోపణలు చేయడమే కాకుండా తన వద్ద నుంచి 10,000 బంగారు ఉంగరం తీసుకున్నారని ఆరోపించారు. తనను బెదిరించిన వ్యక్తి ఆగడాలను సాక్ష్యాధారాలతో బయట పెట్టాలని, తాను ఉంగరం నగదు ఇస్తున్న సమయంలో తన మిత్రులతో వీడియో చిత్రీకరించారని, దానికి సాక్ష్యంగా ఫిర్యాదుతో పాటు పోలీసులకు అందించానన్నారు. తనను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు తన వద్ద నగదు ఉంగరం తీసుకున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని సర్వేయర్ శ్రీకాంత్ తెలిపారు. తర్వాత 6 గంటల ప్రాంతంకు ఆయన నాకు వాట్సాప్ అది చేసిండు. 7 గంటలకు ఆ టైంకి చేసిండు. చేస్తే నేను చూసిన ఊరుకున్నా, ఎందుకు మనకు అనవసరంగా వీళ్ళతో గొడవ పడడం అని చెప్పేసి. ఒక హాఫ్ అన్ అవర్కి మా మిత్రులు ఫోన్ చేసారు. రామాయంపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అని చెప్పి మెదక్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అనే దాని గ్రూప్లో పెట్టిండు. అందులోకి వెళ్ళి చాలామంది తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు, ఏం శ్రీకాంత్ నీకు ఇది నీకు సంబంధించిందేనా వార్త ఇట్లా వచ్చింది అని అంటే వాళ్ళు చెప్పారు, ఆయనతో గొడవ ఎందుకు, ఆయనతోటి ఏందో మాట్లాడుకో అని. ఏం మాట్లాడాలా, సరేలే చూద్దాం అనుకున్నా. తర్వాత వేరే 2-3 సర్వేలు ఫోన్ చేశారు, ఏం ఇది ఇట్లా వార్త వచ్చింది అని అంటే వాళ్ళు చెప్పారు, ఇట్లా మాట్లాడుకో అని. ఏం మాట్లాడాలా అని చెప్పేసి మళ్ళీ ఊరుకున్నాను. ఒక 10 నిమిషాలకు ఆయన కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఐ విల్ కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెట్టిండు. తర్వాత ఆయనే వాట్సాప్ ఆడియో కాల్ చేసి నాకు ఇట్లా ఏమన్నా ఎందుకు కోపానికి వచ్చినావు, ఎందుకు ఇట్లా వార్త పెట్టినావు, ఏందన్నా ఇది న్యాయమా నీకు, ఏం జరగంది నువ్వు ఇట్లాంటిది పెట్టడం కరెక్ట్ అని. అరే ఏం జరగంది అవన్నీ అనవసరం పోయి, నువ్వు 1 లక్ష రూపాయలు ఒకటి ఇయ్యు. సెంటెన్స్ ఏంటంటే ఒకటి ఇయ్యు, నేను చూసుకుంటా నీకు అవన్నీ అంటే. ఏం చూసుకుంటున్నావు అన్న, అందరికీ డిపార్ట్మెంట్కు అందరికీ తెలిసిన వాళ్ళకు చుట్టాలకు వార్త పోయింది, అది కరెక్ట్ కాదన్న అంటే. నీకెందుకు అన్ని డిపార్ట్మెంట్లో ఏంది, జేసీ నగేష్ సారు నా దోస్తే, నేను ఆయనతో కలిసి తింటాను, నేను ఆయనతోటే ఉంటాను, నీకెందుకు పోయి నేను చూసుకుంటాను, నేను నాన్నే ఉంచుతా, 6 నెలలు ఉంచుతా, ఏడాది ఉంచుతా, నువ్వు ఇంకా మంచిగా చేసుకో, మంచిగా ఉండు, నీకెందుకు, నువ్వు నాకు ఒకటి కొట్టు అంటే. నాకు కాదన్న, నా దగ్గర 5,000 ఉన్నాయా అంటే. ఇదంతా వాయిస్ రికార్డింగ్ చేస్తున్నా అప్పటికి. నేను వాంటెడ్లీ ఉద్దేశంలో పోలీసు వాళ్ళకు చూపించాలి, ఇది సాక్ష్యం ఉండాలి అనే ఉద్దేశంగా సరే అన్న చేస్తున్నా, ఒక 5,000 చేస్తా అంటే చెయ్యి అన్నాడు. సరే ఇదే నెంబర్కి వెయ్యి అన్నాడు. ఇదే నెంబర్కి చేస్తున్నా అని చెప్పేసి ఎమ్మడే 5,000 రూపాయలు చేసినాక మళ్ళీ ఫోన్ చేసిండు, తమ్మి 5,000 చేసిన అంటే. మీరే కదన్నా సరే అన్నారంటే. అవన్నీ కాదు, నేను 30 years ఇండస్ట్రీ, రామలింగారెడ్డితో పనిచేసిన, దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఎక్స్ఎమ్మెల్యే, ఆయన చనిపోయాడు, ఆయనతో పనిచేసిన క్యాడర్ పోయినది, నీకేం తెలుసు, నువ్వు ఇవ్వకపోతే నీ సంగతి చూస్తే నీకు కేలికతం అయితే రేపటి నుంచి ఎడబొత్తు చూసుకో, లేకపోతే నయేష్ దగ్గర అన్ని చెప్తే నీకు న్యూస్ పెడతారే పొద్దున 10:30కు ఇంతే ఉంటుంది చూసుకో అని చెప్పేసి ఇట్లా బెదిరిస్తే అట్లా కాదన్నా ఇది అంటే, నీకు రేపు పొద్దుగా చెప్తే నా మెదక్ లేడగాని వల్ల అడిగి రా అన్నాడు. పొద్దున్న లేచి 10:30కు మెదక్ పోయినా. మెదక్ వచ్చినాక 11 గంటలకు ఆయన ఫోన్ చేసిన, అన్న వర్షం పడుతుంది, నేను నానిపోయినా, ఏడికి రావాలి అంటే. నేను లొకేషన్ లొకేషన్ పెట్టాక రావాలి అని. 12:30 ప్రాంతంలో నాకు లొకేషన్ పెట్టిండు, గూగుల్ లొకేషన్. ఆ లొకేషన్ పెట్టుకొని పోయినా. అవసరపల్లి రోడ్డుకు ఎస్పీ పెట్రోల్ పంప్ పక్కకు టీ టైం ఉంటుంది, ఆ టీ టైం దాంట్లో ఉన్నాను. ఆ టీ టైంకి పోయి కూర్చొని కార్లోనే వచ్చి మాట్లాడాలి అంటే. కార్లో కూర్చొని మాట్లాడుతుంటే నాకు షివరింగ్ వస్తుంది. యాక్చువల్గా నేను షుగర్ పేషెంట్ని. అయితే అన్న ఛాయ్ తాగుకుంటూ మాట్లాడదాం, నాకు అయితే లేదు, భయం అవుతుంది, బయట మాట్లాడదాం అంటే. బయట అందరూ తెలిసినంటే ఏం కదా అన్న అని చెప్పి బయట టీ టైం దాంట్లోకి వచ్చి మాట్లాడుతుంటే అప్పటికి నాకు డౌట్ వచ్చింది, నాది ఇంకేదో ఉంటుందని చెప్పేసి నాకు సంబంధించిన ఫ్రెండ్స్కి వాళ్ళకి అలర్ట్ మెసేజ్ పెట్టాను, నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి రండి అని చెప్పి. మా వాళ్ళందరూ వచ్చేసారు, వాళ్ళు కూర్చున్నారు సిట్టింగ్ 5. సరే మంచిది అని చెప్పేసి అనుకుంటే, పైసలు ఇస్తావా ఇవ్వవా, 2 లక్షలు అని అన్నారు. ఏంటంటే నిన్న 1 లక్ష అన్నా, ఇప్పుడు 2 లక్షలు అంటారు అంటే. అవును, నిన్నటిది 1 లక్ష, ఇయ్యాలటిది 1 లక్ష, మొత్తం కలిసి 2 లక్షలు. ఇవ్వకపోతే చూసుకోండి ఇష్టం, మరి నువ్వే బుక్ అవుతావు అంత చూసుకోండి అన్న. నీ దండం పెడతా, కాలు మొత్తం నా దగ్గర లేవు, నీకు కావాలంటే ఇంకో 5,000 ఉన్నాయని చెప్పేసి క్యాష్ ఇచ్చిన, నా చేతికున్న ఉంగరం ఇస్తా అని చెప్పి చేతికున్న ఉంగరం తీసి ఆయనకి ఇచ్చిన, తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ప్రూఫ్ నా దగ్గర ఉంది. నేను ఇతను మోసాన్ని భరించలేకపోయినా కాబట్టి తట్టుకోలేక ఎమ్మడే పక్కకే ఉన్న ఎస్పీ ఆఫీస్కి పోయినా, ఎమ్మడే కంప్లైంట్ అడిషనల్ ఎస్పీ గారు తీసుకున్నారు. మీరు వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది, మీరు అది జరగను అది జరుగుతుంది, చట్ట ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటే. నేను స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చి రామాయంపేటలో ఇచ్చిన. ఎందుకంటే నేను ఫోన్పే ద్వారా అమౌంట్ వేసింది రామాయంపేట, నేను నా ఇంటికాడ ఉన్నప్పుడు వేసిన. సో నేను రామాయంపేటలో కంప్లైంట్ ఇచ్చిన. ఇట్లా జరిగింది. విషయం ఏంటి అంటే, ఆయనకు నాకు ఎక్కడ మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఈ రకంగా భయపెట్టించి ఆ రకంగా పైసలు వసూలు చేయడం అనేది నచ్చలేదు.
సేమ్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది ఏం చెప్పారంటే ఆయన మంచోడు కాదు, ఆయనతో ఎందుకు పెట్టుకుంటావు అని చెప్పి కాల్స్ చేసిన వాళ్ళు చాలా మంది. ఆ కాల్స్ లిస్ట్ కూడా ఇవ్వమంటే మీకు ఇస్తా. వాళ్ళందరూ ఏం చెప్తారు, ఆయనతో ఏదో ఒకటి మాట్లాడుకో డబ్బులు ఇచ్చేసి అంటారు. అంటే ఇంతమంది దగ్గర వసూలు చేసి మంచి వాళ్ళ దగ్గర వసూలు చేసిన పేర్లు ఇవ్వద్దని చెప్తారు అందరూ. అధికారుల దగ్గర అసలు ఏం వీడియో పెట్టలే. నార్సింగ్ సర్వేయర్ అక్రమాలు అనే ఒక టైటిల్ పెట్టి నార్సింగ్ సర్వేయర్ అక్కడ విధులు ఉండి ఏమైనా సర్వేలు చేయాలంటే డబ్బులు అడుగుతాడు. ఫస్ట్ డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు చేయనియడు. రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఆయన పైసలు ఇవ్వాల్సిందే. రిజిస్ట్రేషన్ చేసేది నేను కాదు, తహసీల్దార్ గారు. నాకేం అవసరం ఉంటుంది అది రిజిస్ట్రేషన్ దానికి నాకు అవసరం. ఇంకొకటి నేను లైసెన్స్ సర్వేయర్, నేను అక్కడే రిజిస్ట్రేషన్ ఆపడానికి రిజిస్ట్రేషన్ పెట్టడానికి నేనెవరిని? ఆయన నిజం తెలుసుకోనన్నా మాట్లాడాలి. ఈ రకంగా ఆయన బెదిరించే శాస్త్రాలు చాలా మంది పెద్ద ఉద్యోగుల దగ్గర కూడా వసూలు చేసినాయి ఉన్నాయి. వాళ్ళు కూడా ఫోన్లు చేసారు. ఆయన అంటున్నాడు నీ సంగతి చూస్తా, నేను ఇక్కడ లేను, నీ వచ్చినాక నీ సంగతి చెప్తా, నేను నా సంగతి తెలియదు నీకు అని చెప్పి బెదిరిస్తున్నాడు. అలా ఖాళీ చేసి ఏం చేస్తావు అంటే ఏం చేస్తావు వచ్చినాక చూసుకో, నేను ఉంచుతానా లేపుతానా చూసుకో అని అంటున్నాను. నేను ఇంకేం చేస్తాం ఇక నాకు ఏమి తోచకనే నేను పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన, పోలీసు వాళ్ళని ఆశ్రయించిన. వాళ్ళు మీరేం వరి కావద్దు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము మాట్లాడతామని చెప్పి చెప్పారు. సో నేను ఇచ్చిన ఈ విషయం మళ్ళీ మీకు పాత్రికేయులకు తెలియజేయాల్సిన విషయం ఏంటి అంటే, అన్న నేను ఇట్లాంటిది ఏది చేయలే, నాకేం అవసరం లేదు, నేను చెయ్యని తప్పును నా మీద వేసుకొని నేను ఇజ్జత్ పడగొట్టుకోవాలనే అవసరం నాకు లేదు. నేను ఎక్కడైతే ఇజ్జత్ పడగొట్టుకున్నా అక్కడ మళ్ళీ అది మంచిగా ఉండాలనే ఉద్దేశంలో నేను పెడుతున్నా. మీకు వాయిస్ రికార్డింగ్ ఇస్తా, వీడియో రికార్డింగ్ ఇస్తా, ఫోన్పే రిసిప్ట్లు ఇస్తా, అన్నీ ఇస్తా. ఎందుకు ఇవన్నీ ఇస్తున్నా అంటే ఇవి సాక్ష్యం నేను ఆయనకి ఇచ్చినా అనే దానికోసం.